హలో అందరికీ నమస్కారం. సండే ఈజ్ అ ఫన్ డేని మించిన వీడియో అండి ఇది. నాకు ఆలస్యంగా తెలిసింది బొగడాగాడు ఈ ఈ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాడు అని. బొగడా అంటే ఎవరో తెలుసు కదండి, మన ఆస్థానం బొగడాంగా నెంబర్ 1. ఎంతమంది వచ్చినా వాడిని రిప్లేస్ చేసే ఇదే ఉండదు. అసలు వాడికి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉండరండి. నేను అమెరికాకు పోయినప్పుడు కూడా చాలామంది ఎల్ముండలా ఎన్ముండలా అని అడిగినారు. అంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఒరే, ఒక చిన్న మొక్కగా ఉన్న నిన్ను మహావృక్షాన్ని చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి కదరా. అంతేలే, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే బొగడా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో కూలంకుషంగా చర్చిద్దాం. ఇది సండే ఈజ్ అ ఫన్ డేకి ఎక్స్టెన్షన్ అనుకోండి. సండే తర్వాత మండే, నిన్న మన వీడియో తర్వాత ఈ వీడియో. దీని ఎక్స్టెన్షన్గానే కొనసాగింపుగానే చూడండి. ఇది ఒక సిరీస్, ఇదొక సీరియల్. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 20th of August 2026 అని ఒక సర్వే వచ్చిందండి. ఎప్పుడు 23 ఆగస్ట్ 2026. ఎవరు చేసిన సర్వే అంటే ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్. సో వాళ్ళ ప్రకారం ఏం చెప్పారంటే, చీఫ్ మినిస్టర్ చాయిస్ ఇన్ ఏపీ యాజ్ ఆన్ 20th of August 2026 ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని 44% ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంటే, 32% చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అనుకున్నారంట. నారా లోకేష్ గారు ఉంటే బాగుంటుందని 5%, పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుందని 6%, వేరే వాళ్ళు ఉంటే బాగుంటుందని 2%, మేము చెప్పలేము అని 11 మంది, అంటే 11% వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని వెలువచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో తేలింది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ యాజ్ ఆన్ 20th August 2026 ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే, వైఎస్ఆర్సీపీ 110 నుంచి 112, టీడీపీ 43 నుంచి 45, జేఎస్పీ 2 నుంచి 4, బీజేపీ 0, వేరే వాళ్లకు 0. 21 నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది, అక్కడ నిర్ణయించలేము అని చెప్పారు. సో క్లియర్గా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళు చెప్పారు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారండి. శ్రీరామ్ ఎంటెక్ ఐఐటి ముంబై. ఎవరు సిఇఓ? ఈ ఐఐటిఎన్స్ గ్రూప్కి సిఇఓ అంటే శ్రీరామ్ ఎంటెక్ ఐఐటి ముంబై, డాక్టర్ డి గంగాధర్ ఎంఏ పిహెచ్డి పొలిటికల్ అనలిస్ట్. సో వాళ్ళిద్దరి పేర్లు నేను చూశానండి. మూడవది, ఇఫ్ బీజేపీ జేఎస్పీ అలయన్స్ విల్ కంటెస్ట్ అగేన్స్ట్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. ఒకవేళ బీజేపీ జేఎస్పీ విడిపోయి టీడీపీ సొంతంగా పోటీ చేస్తే ఏందవుతుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46.5% వస్తాయి, టీడీపీకి 35% వస్తాయి, జనసేన బీజేపీకి 10.5%, ఇతరులకు 2.75% అని చెప్పారు. సో ఏ విధంగా చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఆ సర్వే చెప్పిందండి, ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్. సో ఇదే విషయాన్ని అందరూ ప్రస్తావించారు. నేను కూడా నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, సమయాభావం వల్ల సరే సోమవారం చేద్దాంలే అని నేను కూడా ఆగాను. కానీ ఈలోపే పొలోమని మన ఆస్థాన బొగడాగాడు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. అయ్యో చంద్రబాబు నాయుడుకి అన్యాయం అయిపోతుంది, అయ్యో టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది, నేను చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ టీడీపీ కోసం పరితపిస్తాను, నా భుజాన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, టీడీపీని మూడింటిని మోస్తున్నాను, అంతటి శక్తివంతుని నేను, నా అంత బొగడాగాడి ఎవరూ లేరు అని చెప్పేసి మా ఎల్ ముండల సాంబిగాడు పరిగెట్టుకుంటూ పొలోమని ఆయాసపడుతూ, ఆవేశపడుతూ, ఊగిపోతూ, డీలా పడిపోతూ అది మనసులో వచ్చేసాడు. సో ఇప్పుడు ఐఐటి వాళ్ళ గురించి చదువు చెప్తాడంట. ఈడు ప్రపంచం మొత్తానికి చదువు చెప్తాడండి. చదువు గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే టాపిక్ చదువు గురించే కదా. ఐఐటిఎన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి అన్నది మన ఆస్థాన బొగడాగాడైన ఎల్ముండల సాంబిగాడు చెప్తారంట. మామూలుగా ఉండదు కామెడీ. వాడిని చెప్పమనండి తర్వాత మన కౌంటర్, ఎందుకంటే చదువుల విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ గాను. విద్య లేనివాడు వింత పశువు అనేది పెద్దలు చెప్పినారు, చదువు విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ గాను. ఒరే సాంబిగా, తినబోతు రుచెందుకు వార్నింగ్ ఇచ్చి ఫైరింగ్ చేద్దాం అనుకున్నా, ఇంకా లేదు, ఇంకా డైరెక్ట్ తూటాలు వెళ్తాయి. రారా ఫస్ట్ నువ్వు మాట్లాడరా, అయిపోయినవరా నా చేతిలో, నువ్వు మాట్లాడు. దాని ఒరిజినల్ నేమ్ ఏంటో నాకు తెలియదు, క్షమించాలి. పే ఆత్మ సాక్షి అని ఒకటి ఉంటుంది. పే అంటే పేటిఎం. బాగా డబ్బులు ముట్టాయి కాబట్టి రాశారు. దీనికి ఐఐటి వాళ్ళట సర్వే చేశారట. ఐఐటి అంటే ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీలో సివిల్ ఉంటది, మెకానికల్ ఉంటది, ఎలక్ట్రికల్ ఉంటది, ఎలక్ట్రానిక్స్ ఉంటది, కంప్యూటర్ సైన్స్ ఉంటది, కెమికల్ టెక్నాలజీ ఉంటది. కానీ ఈ సర్వే టెక్నాలజీ ఎక్కడొచ్చిందో నాకు తెలియలేదు. ఈ జ్యోతిష్యం అనేది అక్కడ చెప్పరు. జ్యోతిష్యం సబ్జెక్టు ఐఐటిలో ఉండదు. కానీ ఐఐటి విద్యార్థులు జ్యోతిష్యం చదువుకొని గ్రామ గ్రామాన తిరిగి జ్యోతిష్యం చెప్తే ఒక ఛానల్ ఆత్మసాక్షి అనే దాన్ని, పే ఆత్మసాక్షి ఐ థింక్, వాళ్ళు ఒక పబ్లిష్ చేశారు. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంతా మార్నింగ్ నుంచి డబ్బాలు కొట్టుకుంటున్నారు. అది అండి మా ఎల్ముండల సాంబిగాడి ఏడుపు. ఐఐటియన్స్ అనే సర్వేనే లేదంట, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరంట, అది జ్యోతిష్యం అంట. అసలు ఆత్మసాక్షిని పే ఆత్మసాక్షి అంటున్నారు, ఒక ఛానల్ ఉందంట. అసలు ఇంకా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉదయం నుంచి డబ్బా కొట్టుకుంటున్నారంట. ఒరే ఐఐటియన్స్ అంటే ఒక చదువుకునే విద్యార్థులనే ఐఐటియన్స్ అనర్రా. చదువు పూర్తి చేసుకొని వేరే వేరే వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళను కూడా ఐఐటియన్స్ అంటారా. ఇప్పుడు ఒక పని చేద్దాం రా, ఇప్పుడు వాళ్ళు ఐఐటియన్సా కాదా అన్నదే కదా నీ బాధ. అవును కదా, అదే కదా నీ బాధ. ఇప్పుడు ఒక పని చేద్దాం, నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురా, నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొస్తా. ఎవరైతే ఆ సర్వేలు చేసినారో, ఇందాక నేను 2 పేర్లు చదివాను కదా, వారిని కూడా డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్దాం. బయట కూర్చుందాం, లేకపోతే జూమ్లోనే కూర్చుందాం. ఓపెన్ ఛాలెంజ్ రా సాంబిగా, ఓపెన్ ఛాలెంజ్. నా సర్టిఫికేట్ నేను చూపిస్తాను, సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవచ్చు, ఈ యూనివర్సిటీలో వెరిఫై చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నీ సర్టిఫికేట్ని వెరిఫై చేద్దాం. ఐఐటియన్స్ వాళ్ళు నిజంగా చదివినారా లేదో వాళ్ళ సర్టిఫికేట్ని కూడా వెరిఫై చేద్దాం. ఇంకా ఇది నీకు సమ్మతమే కదరా. అండ్ వాళ్ళు ఏమేం మెథడాలజీ ఫాలో అయినారో దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టమని చెప్దాం. నువ్వు అవి ఏమీ తెలియకుండా, అవేమి నువ్వు అసలు ఎక్కడ జరిగాయి, ఎంత శాంపుల్ సైజ్ ఎంత, ఏ మెథడాలజీ ఫాలో అయినారో అవన్నీ నువ్వు తెలుసుకోకుండా వాళ్ళు పోనేలేదు, జ్యోతిష్యం చెప్తున్నారు, వాళ్ళు ప్రజల్లోకి పోలేదని నువ్వు ఎట్లా చెప్తావరా? నువ్వు మనిషివే, దున్నపోతువే, జన్మెత్తినావా? నేను నిన్ను అడుగుతాను స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఎట్లా చెప్తావు? ఏ ఉద్దేశంతో నువ్వు చెప్తావు? చంద్రబాబు నాయుడు సంకల్ నాకి బేటా ఇస్తే వచ్చి వాగడం కాదరా నువ్వు? రే నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావు రే, వేర్ ఈజ్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్? రే సాంబిగా నిన్ను డైరెక్ట్ అడుగుతున్నావు, వేర్ ఈజ్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్? అరే నువ్వు ఫస్ట్ ఇయరు హైదరాబాద్లో, నాకు తెలిసి ఉస్మానియాలో నువ్వు చదివి, నువ్వు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్తో కాలేజీలోకి ఎంటర్ అయ్యి సంవత్సరం అయితేనే నిన్ను రస్టికేట్ చేసినారా లేదా? నేను ఆధారాలు కూడా చూపిమంటే చూపిస్తాను. ఇంకా ఆధారాలు, సర్టిఫికేట్ ఉంటే ఆధారాలు చూపించాలి, కానీ వాడి దగ్గర సర్టిఫికేట్ లేదు. ఇంక మనం అందుకే నేను అడుగుతున్నా, ఒరే ఇప్పుడు నేను మాట్లాడిన తప్పైతే నువ్వు సర్టిఫికేట్ చూపి, నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. ఎందుకంటే నాకు ఆ కాలేజీలో చదివిన వాళ్ళు నీ గురించి మొత్తం చరిత్ర తెలిసిన వాళ్ళే చెప్పినారు. నువ్వు ఇంటర్ కాదు, బీటెక్లో ఫస్ట్ ఇయర్ అయిపోతేనే నిన్ను పీక్ పడేసినారు, ఎందుకంటే నువ్వు దొంగ సర్టిఫికేట్లో జాయిన్ అయినావు అని. ఒరే నువ్వు కూడా మాట్లాడతావురా? సరేరా, నువ్వే ఫేక్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పినావు నేను ఇంజనీర్. మరి నువ్వు వార్తలు చదవచ్చా? ఇంజనీర్ వార్తలు చదవచ్చు. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్లో చదివి దొడ్డిదారులో 3 శాఖలకు మంత్రి కావచ్చు. ఐఐటి చదివిన వాళ్ళు సర్వేలు చేయకూడదా? ఎక్కడుందిరా శాస్త్రము? ఎక్కడుంది శాస్త్రం? ఎక్కడ శాస్త్రం ఉంది? ఇప్పుడు మళ్ళీ ఐఐటి చదివిన వాళ్ళు ఏం చెప్పాలని చెప్తాడో అక్కడే దొరికిపోతాడు చూడండి. దానికి కూడా భలే బ్యూటిఫుల్గా చెప్పాలని చూస్తాడు, దొరికిపోతాడు. ఒకసారి చూడండి. మార్నింగ్ నుంచి డబ్బాలు కొట్టుకుంటున్నారు. మరి అసలు ఐఐటి వాళ్ళకి మరి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, దాన్ని ఎలా మరమ్మతులు చేయాలి, పోలవరం ఎలా మరమ్మతులు చేయాలి, లేదా రాజధాని అమరావతి కట్టాలంటే ఎక్కడ బురద ఉంటుంది, ఎక్కడ స్లషీ సాయిల్స్ ఉంటాయి, ఎక్కడ బీసీ సాయిల్స్ ఉంటాయి, ఫౌండేషన్ ఎంత వెళ్ళాలి, ఎక్కడ పైల్ ఫౌండేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు తప్ప చిలక జోస్యం లాగా ఏ పార్టీ గెలుస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అలా చెప్పరు సార్. అలా చెప్పరు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ 6 నెలల ముందు మాత్రమే మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ మూడ్ ఆఫ్ ద స్టేట్ కానీ బయటకు వచ్చింది. 2.5-3 సంవత్సరాల ముందు ఎట్టి పరిస్థితి. ఇది 3 నిమిషాల 8 సెకండ్లప్పుడు వాడే అన్నాడు కదండి. 3 నిమిషాల 8 సెకండ్లు ఏది మూడ్ ఆఫ్ ద నేషన్, అదంతా అప్పుడే బయటకు వస్తుంది అని వాడే అన్నాడు కదా. ఇది ఒక 9 నిమిషాల 35 సెకండ్ల ఇంట్రో వీడియో. ఏది దాని థంబ్నెయిల్ కూడా మీరు కావాలంటే చూడండి, TV5 సాంబశివరావు ఇంట్రో ఆఫ్ టాప్ స్టోరీ డిబేట్ వైసీపీ ఫేక్ సర్వే అని. అందులో 3 నిమిషాల 8 సెకండ్లప్పుడు వాడు ఏమన్నాడు, ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరు, 6 నెలల ముందు తెలుస్తుంది, మూడ్ ఆఫ్ ద నేషన్ తెలుస్తుందని ఆ బొగడాగడే అన్నాడు కదా. గుర్తుపెట్టుకోండి, దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. కాదరా, ఇప్పుడు ఐఐటి వాళ్ళు కాళేశ్వరంలో బొక్కలు ఎందుకున్నాయి, రాజధానిలో బురద ఎందుకుంది, స్లషీ సాయిల్స్, ఇని ముఖానికి మళ్ళీ ఎవడో ఇంగ్లీష్ పదం చెప్పాడు, స్లషీ సాయిల్స్. ఒరే బురద స్లషీ సాయిల్స్ ఉన్న దగ్గర రాజధాని దేనికి రా?
ఫస్ట్ అది కదా మనం మాట్లాడాల్సింది. చంద్రబాబుకు నువ్వు చెప్పు, నువ్వు ఇంజనీర్వే కదా, నువ్వు ఫేక్ డిగ్రీ నీకు ఉంది కదా, మేము ఫేక్ ఫ్యాక్టరీయో ఫేక్ సర్వేయో కాదు, నీ డిగ్రీ ఫేకు, 100% ఫేకు, నువ్వు మాట్లాడే మాటలు ఫేకు. పోయి చంద్రబాబుకు చెప్పు, స్లషీ సాయిల్స్, బురద, అసలు ఫౌండేషన్ బాగుండదు, ఎందుకు అక్కడ చంద్రబాబు గారు నేను ఇంజనీరింగే చదివినాను, ఒక సంవత్సరం తర్వాత గెంటేసిన నన్ను ఎందుకు అని నువ్వు చెప్పు. అవన్నీ కాదరా, నువ్వు ఇంజనీరింగ్ చదివినా నువ్వు వార్తలు చదవచ్చా? నీ ఫేక్ డిగ్రీతోనే నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలో ఒకరోజు నేను ఇంజనీరింగ్ చదివినా అన్నాడు, నువ్వు వార్తలు చదవచ్చా? IITN సర్వే చేయకూడదా? చెప్పురా, నీ ప్రకారం మాట్లాడుకుందాం, వేరే వాళ్ళ ప్రకారం అవసరం లే. చంద్రబాబు నాయుడు ఏం చదివినాడు? సరే, చంద్రబాబు నాయుడు అంటే పాతకాలం మనిషి. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్లో ఏం చదివినాడు? పొలిటికల్ సైన్సా? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినాడు? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినాడు అంటే మీరు చేస్తే అవన్నీ కరెక్టే. ఏమన్నాడండి? కాళేశ్వరంలో బొక్కలు ఊడ్చాలంట, స్లషీ సాయిల్స్, బురద ఉంది లేదా, ఇప్పుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తెలియదంట, 6 నెలల ముందు మాత్రమే చెప్తారు, ఇప్పుడు ఎవరు చెప్పరంట. సరే, ఇప్పుడు ఎవరు చెప్పరని వాడే కూర్చున్నాడు కదా, వాడే కూర్చున్నాడు కదండి. వాడే ఇంట్రడక్షన్లో ఎప్పుడు ఇంకా ముందే ఆ టైం కూడా చెప్తాను నేను, అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇంకా ఏం మెట్టుతో కొట్టాలనో మీరే డిసైడ్ కండి. వీడే ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడినాడో ఒకసారి వినండి, చాలా ఇంట్రెస్టింగ్. 1 నిమిషం తర్వాత, ఇదిగోండి ఇంట్రడక్షన్లో 1 నిమిషం తర్వాత వాడు ఏం మాట్లాడతాడు, 3 నిమిషాల 8 సెకండ్లప్పుడు ఎవరు కూడా ఇప్పుడే ఎట్లుంది రాష్ట్రంలో ఏంటి మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పరు, 6 నెలల ముందు మాత్రమే తెలుస్తుంది అన్నాడు కదా, వాడే ఇప్పుడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. ఉన్నారు, డబ్బంతా కక్కిస్తున్నారు, కాబట్టి మీరు గెలిచే అవకాశం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, వారికి డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా కూడా తెలియదు, కాబట్టి మీరు గెలిచే ప్రసక్తి లేదు సార్ అని అందరూ చెప్తుంటే, అరే అట్టెట్లా, కాబట్టి మనం ఏం చేయాలి, ఏదో ఒక దానికి డబ్బులు ఇచ్చి మనకు అనుకూలంగా రాయించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి వేసిన డర్టీ ప్లాన్. ఒరే, ఈ దవడ కేసు కొడితే ఈ దవడ పళ్ళు రాలుతాయిరా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా చెప్పారంట, మీరు గెలిచే ప్రసక్తే లేదు, అందరూ జైలుకు వెళ్తున్నారు, వాళ్ళని జైల్లో పెట్టారు, వీళ్ళని జైల్లో పెట్టారు, వైసీపీ వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నారు, కాబట్టి మీరు గెలిచే ప్రసక్తే లేదని అందరూ చెప్పినారంట. చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేద్దామని డర్టీ ప్లాన్ వేసాడు. కాదరా, ఇప్పుడే నువ్వు అంటివి కదరా, మూడ్ ఆఫ్ ది నేషను 6 నెలల ముందే చెప్తారు, ఏ ప్రభుత్వం రాబోతుంది, వస్తుంది, రాదా అని. ఇప్పుడు ఎవ్వరూ చెప్పరని మరి అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు ఓడిపోతావని ఎట్లా చెప్పినారా? ఒరే, నువ్వే 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తే ఒక దవడను మెట్టుతో ఒక దవడను బూటుతో కొట్టాలి, అవునా కదరా? నువ్వే చెప్పు. ఇప్పుడు 3 నిమిషాల 8 సెకండ్లప్పుడు నువ్వేం చెప్పినావురా? అసలు 6 నెలల ముందు వరకు మూడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు చెప్పరంట, ఎవరికి చెప్పరు, IITNస్కి చెప్పరు, ఆత్మసాక్షికి చెప్పరు, ఈ బొగడాగానికి చెప్పరంట. కానీ అందరూ పోయి దానికంటే ముందే వీడే 1 నిమిషం అప్పుడు అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పారంట మీరు రారని. మరి 6 నెలల ముందు వరకు మూడ్ ఆఫ్ ది నేషన్ తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పోయి అందరూ ఎట్లా చెప్తారా నువ్వు అధికారంలోకి రావు అని? ఏమంటే ఇంక మళ్ళా ఏడుస్తాడు, ఆ ముఖం పెట్టుకుని మళ్ళా, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు, మనం కొట్టుకునేది వద్దు సార్, నా గురించి మాట్లాడితే నేను డిబేట్ పెడతా సార్, 3 గంటలు పెడతా సార్, 6 గంటలు పెడతా సార్, రండి సార్, మా ఊరికి రండి సార్, ఎయిర్పోర్ట్ రండి సార్, తెలుసుకుంది, ఇట్లా మళ్ళా అడుక్కుంటాడు. బోడగాడు కాదండి, నిజంగా మనం ఏమి హైలైట్ చేయాల్సిన అవసరం లే. వాడు ముందు చెప్పాడా IIT సర్వే గురించి? మనం ముందు చెప్పేవాడిని, మిమ్మల్ని అడుగుతున్నా. వాడే కదా ముందు చెప్పింది, నేను సర్వే చూసా, దాని గురించి చేద్దాం అనుకున్నా, కానీ పొలోమని వచ్చింది ఎవడు? ఉట్టికే లేనమ్మా స్వర్గానికి ఎక్కుతాడిందంట. నీ దగ్గర సర్టిఫికెట్ లేదు కానీ ఇంకొకరి సర్టిఫికెట్ గురించి నువ్వు మాట్లాడేవాడు కదా. ఊటీకే పోనమ్మా స్విట్జర్లాండ్ పోతా అనిందంట. అట్టుందిరా నువ్వు చెప్పేది. ఊరే, నీకే సర్టిఫికెట్ లేదు, నువ్వు ఏం చదివినావో నీకు తెలియదు, నువ్వు ఇక్కడ వార్తలు ఏం చదువుతావో నీకు తెలియదు, నువ్వు ఎందుకు చదువుతావో నీకు తెలియదు, నీకు తెలిసిందంతా సంకలనాకడము. వాళ్ళు పేర్లతో సహా రాసుకున్నారా. IITNs గ్రూప్ అంటే IIT చదివే వాళ్ళు కాదరా, IIT పూర్వ విద్యార్థులంతా కలిసి ఒక ఫర్మ్ పెట్టుకున్నారా. నీకేమో వచ్చిన బాధ ఏముందిరా? ఒరే, నూజిరాయలు అమ్ముకుంటే మీ నాయుడు మిడ్ నైట్ మసాలాలు వేసుకున్నప్పుడు లేని సమస్య, ఆ మిడ్ నైట్ మసాలాలు వేసి ప్రజల జీవితాలతో ఆడుకొని పిల్లల్ని చెడు మార్గాల్లో వెళ్ళేలాగా ప్రేరేపించిన వాడికి పవిత్రమైన టీటీడీ దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు లేని బాధ IITలు చదువుకున్న విద్యార్థులు దేశం మీద ప్రేమతో వాళ్ళు సర్వేలు చేసుకుంటే మీకు వచ్చిన నొప్పేందిరా? నీకు వాళ్ళు కాళేశ్వరము, స్లషీ సాయిల్స్, రాజధాని చూసుకోవాలరా. మరి నువ్వు చూడాల్సింది నేను చెప్తా, నీ స్థాయికి అంటే నీ మైండ్ సెట్కి, నీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్కి, నీ స్థాయికి
నువ్వు ఒక 2-3 సులభ్ కాంప్లెక్స్లు హైర్ చేసుకొని అక్కడ నువ్వు బయట ఒక టేబుల్ వేసుకొని వచ్చే పోయే కస్టమర్ల దగ్గర రూపాయి, ₹2, ₹10, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కలెక్ట్ చేసుకోరా. నీ బతుక్కి అది కరెక్ట్ జాబ్. మళ్ళీ సూటు టై ఇంకా కాదురా, వాళ్ళు పోలేదని నువ్వు ఎట్ట చెప్తావురా? ఇప్పుడు నేను నాకు సాంబిగాడేం నాకేం శత్రువు కాదు, నేను అడుగుతున్నా. వాళ్ళు పోలేదు, జనాల దగ్గరికి పోలేదు, సర్వే చేయలేదని అది అది అబద్ధం కదరా. అది వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కదరా, ఆ ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం కదరా. పోనీ నువ్వు అడగాల్సింది, నీకు అనుమానాలు ఉంటే ఐఐటిఎన్స్ని నేను అడుగుతున్నాను. ఒక టీవీ5 అని మాది ఒక బొగడా ఛానల్ ఉంది, నేను పెద్ద ఆస్థాన బొగడా గారిని, మీరు ఒకరోజు రండి డిబేట్ పెడదాము, ఎక్కడెక్కడ సర్వే చేశారు, ఏ టెక్నాలజీని అవలంబించారు, ఎంత శాంపుల్ నెంబర్ తీసుకున్నారు, ఎవరెవరిని అడిగారు, ఏ గ్రూప్ వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, విలేజర్స్ ఎంతమంది, మండల స్థాయి ఎంతమంది, సిటీస్లో టౌన్స్లో ఎంతమంది చేశారు, ఆ శాంపుల్ తీసుకురండి అని చెప్పేసి ఆ డేటాను మీ దగ్గర తీసుకొచ్చి నువ్వు మాట్లాడప్పుడు ఇది ఒరిజినల్ డేటా కాదని నువ్వు చెప్పొచ్చు. ఏమీ తెలియకుండానే అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న వెంటనే ఇంకా అది ఫేకు. ఒరే, అది వార్తలు చదివే విధానమా? నువ్వు చదువుకున్నాడువే, నువ్వు మళ్ళీ ఐఐటిఎన్స్కి నువ్వు చదువు చెప్పేవాడువే. ఎట్ట తిట్టినా ఇంకా సిగ్గు లేదు నాకు అన్నట్టు నువ్వు ఇంకా ఇట్లా చేస్తుంటే ఏం చేయాలరా సాంబిగా? నేను నిన్ను పొగుడుతానని రా. ఒరే, నిన్ను చిన్న మొక్కగా పెంచితే ఈరోజు మహావృక్షమైనవరా. అప్పుడు ఒక పిల్ల బొగడాగాడివి, ఇప్పుడు బొగడా యూనివర్సిటీకి నువ్వు ప్రొఫెసర్వి, హెచ్ఓడివి, ఇంక అన్నీ నువ్వే. అంత పెద్దోడిని చేసినారా? సర్లే, ఇంకా నా పరువు నిలబెట్టడానికి చేసిన అన్నాడు. ఇవన్నీ అనుకోవాల్సిందే. ఎందుకంటే నేను వాడి మీద చాలా నమ్మకం పెట్టుకునేవాడు, ప్రతి వార్త ఒక బొగడాలాగా చదువుతాడని. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా కోసం కష్టపడుతున్న సాంబి గారికి థ్యాంక్స్. ఇంకోసారి చదువుల విషయంలో మాత్రం నువ్వు రాకు, మిగతా ఏదైనా మాట్లాడు. నీకు సంబంధించి నువ్వు ఏదైనా ఈ కుటుంబాల మధ్య కలహాలు, వ్యక్తిత్వ హరణాలు, క్యారెక్టర్ అసాసినేషన్ వీటి గురించి మాట్లాడు, కానీ చదువు గురించి మాట్లాడకు, దవడ పగులుతుంది.